నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కు పోయి ఏదో ప్రపంచాన్ని గెలిచిపోయిన అనే ధోరణితో ఆయన నిన్న మాట్లాడినటువంటి తీరు నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే కబడ్డీ ఆటలో మనం చూస్తాం కదా, బేత ముట్టించుకొని వస్తే నాట్అవుట్ అంటారు కదా, అట్లేదో ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లా టచ్ చేసి రావాలి అనేటటువంటి ఒక కాంక్షతోని ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు తప్ప యూనివర్సిటీకి ఏదో లాభం చేద్దామనో, లేకపోతే యూనివర్సిటీలో కానీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేద్దామనో, ఏదో 4 మంచి పనులు చేద్దామనో ఆయన నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోలే. అసలు నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ గడిచిన కొన్ని రోజులుగా ఒక పోలీస్ క్యాంప్ లెక్క మారిపోయింది. ముఖ్యమంత్రి ప్రోగ్రాము నిన్న జరిగింది, అంతకుముందు కూడా ఉండే, అది వాయిదా పడ్డది. ఇక అప్పటి నుంచి ఒక వారం రోజుల వ్యవధిలో మొత్తం పోలీస్ క్యాంపుగా మారిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. గతంలో ఎట్లయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉస్మానియా క్యాంపస్లో ఉండేనో అటువంటి పరిస్థితులు గడిచిన వారం రోజులుగా ఉస్మానియా క్యాంపస్ పరిధిలో ఉండే. మొత్తం చుట్టూ ముళ్ళ కంచెలు, ఇనుప కంచెలు, వేలాది మంది పోలీసులు, పోలీస్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో, పోలీస్ రకరకాల యూనిఫామ్స్తో, ఆర్మ్స్తో, ఆయుధాలతో హాస్టళ్ల ముందర గస్తీ తిరగడాలు, వెహికల్స్ పెట్రోలింగ్ పేరిట హాస్టళ్ల ముందర అర్ధరాత్రి పూట కూడా గస్తీలు తిరగడాలు, ఒక వారం రోజుల నుంచి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో తూతు మంత్రంగా కార్యక్రమం చేసుకుని వచ్చిండు. ఇక దాంట్లో ఆయన చెప్తాడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించడానికి భవిష్యత్తులో మళ్ళీ వస్తా, అప్పుడుగా ఈ పోలీసు కంచెలు ఉండయి, పోలీసులు ఉండరు, డిసెంబర్ నెలలో వస్తా, ప్రోగ్రాం పెట్టురు, అప్పుడు 1000 కోట్లు ఇస్తాను. మరి నిన్న ఆపినోడేవాడు? 20 నెలల నుంచి నిన్ను ఆపినోడేవాడు? విద్యార్థుల అభ్యున్నతి కోసం కానీ విద్యాభివృద్ధి దిశగా వాళ్ళు మంచి మంచి ప్రణాళికలు ఏదో రూపొందించేదో బాగు చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఎదురు చూసినాం 20 నెలలు. కానీ అదంతా నేతి బీరకాయలో నెయ్యిందన్నది ఎంత నిజమో ఈ ముఖ్యమంత్రి మాటల్లో, కాంగ్రెస్ పాలకుల మాటల్లో యూనివర్సిటీల పట్ల, యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రేమ కూడా గంతే ఉంది. ఇక ఆయన చెప్తాను నిన్న మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో రవీందర్ యాదవ్ గారు వీసీగా ఉండే అన్నాడు. మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి సుమారు 150 కోట్ల పైచిలకు నిధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టడానికి కానీ, హాస్టల్ బిల్డింగ్స్ నిజాం కాలేజీలో, పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో, సైఫాబాద్ కాలేజీలో, ఉస్మానియా క్యాంపస్లో కట్టడానికి కానీ, అదేవిధంగా అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకు సహకరించి ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏర్పాట్లు చేసినాం. దాంట్లో 2 హాస్టళ్ళు నిన్న ఆయన ప్రారంభించి ఇదేదో అలా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం. ఎట్లయితే నియోజకవర్గాల్లో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్లు కత్తిరించుకుంటా వీళ్ళు కట్టినట్టు ఎట్టయితే పోజులు ఇస్తున్నారో సేమ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విషయంలో ముఖ్యమంత్రి అదే తీరును ప్రవర్తించడం తప్ప ఇంకోటి లేదు. ఇక ఇంకా ఆయన మాటలు నిన్న కోతల రాయుడు లెక్కుంటాయి. తెలంగాణ ఉద్యమము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి, చనిపోవడానికి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళంతా కారణం. ఆనాటి మీ నాయకుడు సమైక్యవాదానికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా జమ చేసి రాజీనామాలు చేపించి డిసెంబర్ 9, 2009 నాడు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి మళ్ళీ డిసెంబర్ 23వ తేదీన వేరే ప్రకటన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా. నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా. దాని ఫలితమే కదా 1000 మంది విద్యార్థుల బలిదానాలు. వాళ్ళు రాసిన ఆత్మహత్యల లేఖల్లో కూడా మీ పేర్లు ఉన్నాయి కదా. ఆనాడు తెలంగాణ గడ్డ మీద సమైక్యవాదానికి మద్దతు తెలిపిన పార్టీలను, నాయకులను తిరగనీయని రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విద్యార్థులు ఆగ్రహంతో మిమ్మల్ని నిలదీసి దాడి చేస్తే పారిపోయినోళ్ళు కాదా మీరు? కరీంనగర్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ సభ పెడితే ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారో అని చెప్పి ఆనాడు రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి కాదా నువ్వు? ఉస్మానియా యూనివర్సిటీకి 20 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన పరిస్థితి
ఇప్పటి వరకు 9 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా క్యాంపస్కు పోలేని స్థితి. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలప్పుడు ఒకసారి దొడ్డిదారిన వచ్చి దొడ్డిదారిన పోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఠాగూర్ ఆడిటోరియమే కాదు, హాస్టల్లో ఓపెనింగ్తో పాటు మళ్ళీ డిసెంబర్ నెలలో, వీలైతే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజే తెలంగాణ డిక్లేర్ అయిన రోజు నాడు విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేయడానికి నేను వస్తా అని చెప్తే హరీష్ రావు ఏదో కామెంట్ చేస్తూ ఉన్నాడు, రా చూసుకుందామని. ఎప్పుడు వచ్చినావు కనుక నువ్వు ఉస్మానియా, మీ మొహాలకు ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్టూడెంట్స్ ఏమైంటు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఉద్యమంలో మాత్రం వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకున్న పరిస్థితి ఉన్నది. ఏమంటారు కదా, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టుగా ఇన్ని రోజులు మీరు చేసిన ప్రయత్నం ఏందో విద్యార్థులకు అందరికీ తెలుసు. ఉద్యోగాలే కాదు, ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్ల పైచిలకు ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఒక మంచి ప్రణాళిక, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో ధీటుగా దాన్ని ఎదిగించే ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు. కనీసం మీరు సిగ్గు తెచ్చుకోండి. ఆయన వచ్చి ఈరోజు ఇచ్చిన ప్రకటనలు చూసి కనీసం మీరు ఆలోచన కూడా లేదు మీకు, రా చూసుకుందామట. ఏం చేస్తారు ఈరోజు వచ్చాడికి హరీష్ రావు అయినా ఇంకెవరైనా సరే, మీరు చేసేది ఉంది అక్కడ. ఇదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఏం చేసిండ్రు? శ్రీకాంతాచారి చనిపోయిన రోజు గుర్తుంచుకొని మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర మీద. కనీసము మీ నియోజకవర్గం గజ్వేల్లో ఒక ముదిరాజ్ బిడ్డ చనిపోతే కనీసం పరామర్శ లేకుండా, పరామర్శ కొరకు పోయిన వాళ్ళ మీద మా మీద దేశద్రోహ కేసులు పెట్టి మమ్మల్ని జైలు వేసిన చరిత్ర మీద. మీరు ఎలా నిజంగా కూడా క్యాంపస్కి వస్తే మీది ఏందో, మీ జాతకం ఏందో తెలుస్తుంది. ఉద్యమాలు చేసిన గడ్డే కాదు, ఎన్నో త్యాగాలకు మిమ్మల్నే కాదు నిజాంను సైతం వ్యతిరేకించిన, బ్రిటిష్ను సైతం వ్యతిరేకించిన ప్రాంతం అది. కాబట్టి మీలాంటి దొరల రాజ్యాన్ని వాళ్ళు ఏం కోరుకోలే. ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు అని అంటే ఎంత ప్రేమతో, స్టూడెంట్స్ అంటే ఎంత ప్రేమతో, మీరెన్నో అడ్డంకాలు సృష్టించ అని కూడా ఆయనకు తెలుసు సమాచారం. అయినప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులంటే, ఇలా ఉస్మానియా యూనివర్సిటీ అంటే, యూనివర్సిటీస్ అంటే, విద్య అంటే అంత ప్రయారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా వారు మీలాంటి వాళ్ళు చేసే ఆగడాలను ఊహించి కూడా రావడం అనేది జరిగింది. చూసుకుందాం. ఎందుకంటే ఇలా విద్యార్థులకు మీరు మేలు చేస్తారా, మేము మేలు చేస్తామా అనేది రేపు భవిష్యత్తు చెప్తుంది. చరిత్ర మాత్రం విద్యార్థులను, ఉద్యమాలను అనగదొక్కి ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని ఇలా అనగదొక్కాలని చూసిన మీకు తగిన బుద్ధి విద్యార్థులు చెప్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. 1000 కోట్ల పైచిలకు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చే కాంగ్రెస్ వైపా, అసలు ఉస్మానియా యూనివర్సిటీనే చరిత్ర నుంచి తీసేయాలనుకుంటున్న బీఆర్ఎస్ వైపా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి విద్యను అందించాలన్న రేవంత్ రెడ్డి గారి వైపా, అసలు ఉద్యోగాలు ఎందుకు వాళ్ళను ఏమంటాము చేపలు, గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలనుకున్న కేసీఆర్ వైపా. నేను విద్యార్థులకు కూడా చెప్తున్నా, ఇన్ని మంచి పనులు చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారి వైపు ఉండాలనేదే మా యొక్క కోరిక. ఇంకా చెప్పాలంటే ఇవాళ మళ్ళీ దొర రాజ్యాన్ని తీసుకొచ్చి మేము తెలంగాణను మా బానిస రాజ్యంగా చేసుకుంటున్నా అన్న దొరల వైపు ఉంటే మనకు లాభం లేకపోగా మళ్ళీ విద్యార్థులను మళ్ళా గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు ఇట్లా కుట్టుకునే వాళ్ళుగా మీరు ఉండాలని కోరుకుంటున్న వాళ్ళ వైపు వెళ్ళకండి. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు రూపమిచ్చే మంచి కార్యాచరణను తయారు చేయండి. తెలంగాణలో మరింత ఈరోజు విద్యను, ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను పెంచుకునే ఒక బతుకు తెలంగాణను మనం నిర్మించుకుందాం. కాబట్టి వీళ్ళ మాటలు వినొద్దు. అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకెవరైనా సరే వాళ్ళ రాజకీయ అస్తిత్వం చూసుకుంటారు తప్పితే తెలంగాణ బాగు చూడలేదని 9 సంవత్సరాలు తెలిసింది. కాబట్టి అందరం కూడా మనం ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాలని చెప్పి నేను కోరుతున్నాను.